విజయనగరంలో ఉన్న చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో చెరువులు, కొండవాగులు కబ్జా అయ్యాయి. విజయనగరంలో అనేక మంది రాజకీయ నాయకులు, వారి అనుచరులు చెరువులు ఆక్రమించి లేఅవుట్లు వేసుకున్నారు. కబ్జాకు గురైన చెరువులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. రాష్ట్రంలో సంభవించిన ప్రళయం, జల ప్రళయం మనం కళ్ళకు కట్టినట్లు చూస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి చెరువులు, నదీ గర్భాలని కబ్జాలు చేసి రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకుంటూ ఉంటే, సామాన్య ప్రజలైతే ఈ నీట మునిగిన ఈ తాలూకా మొన్న ఈ విజయవాడ ప్రాంతంలో మనం చూసాము. విజయవాడ అంతా పూర్తిగా బుడమనేరు వాగు తాలూకా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఇక్కడ విజయవాడ ప్రజలైతే నీట మునిగి 3 రోజులైంది. ఆహారాలకి కానీ, తాగునీటికి కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ప్రస్తుతం ఉండే ఎన్డీఏ కూటమి అయితే ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన చాలా చర్యలు తీసుకున్నారు. కానీ గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకి, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలతో భూములు, చెరువులు కబ్జాలు చేసి కొండ ప్రాంతాల్లో, వాగు ప్రాంతాలను కూడా ఆక్రమించుకుని వాటి తాలూకా ఆస్తులు కూడబెట్టుకునేందుకు రూపంలో ఇక్కడ అయితే చెరువులు అయితే కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఇటువంటి చెరువులు, వాగులు, వంకలు, నదీ గర్భాలు అయితే పూర్తిగా కబ్జాలకు గురయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం విజయనగరం ధర్మపూర్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఈ తాలూకా ప్రాంతంలోని వసంత విహార్ అనే ఒక రియల్ ఎస్టేట్ యజమాని ఈ చెరువు తాలూకా గర్భాన్నంతా ఆక్రమించుకొని ఆయనకి సహకరించినటువంటి రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళకి తొత్తులై వ్యవహరించడం వలన ఇక్కడ విజయనగరం పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి చెరువులు అయితే పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ చెరువు తాలూకా గర్భంలో పూర్తిగా ఒక పక్క అయితే గుర్రపు డెక్క అయితే పూర్తిగా ప్రవాహానికి నీటి ప్రవాహం జరగకుండా అడ్డుకట్ట వేస్తూ ఉంటే, ఇంకో పక్క అయితే ఇక్కడ రిటర్నింగ్ వాల్స్ ఇవి కట్టుకుని వాళ్ళ భవంతులకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకైతే మాత్రం ఇక్కడ చాలా చర్యలు తీసుకున్నారు. ఇటువంటి అక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించి ఈ తాలూకా భావి తరాల వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకైతే చూడాలి. ఇక్కడ మనం ఈ చుట్టుపక్కల అయితే చూస్తున్నాం. చెరువు గర్భం ప్రాంతంలో అయితే చుట్టూ బహుళ అంతస్తుల బిల్డింగులు నిర్మాణాలు జరిగాయి. ఇటువంటి నిర్మాణాలు చేపట్టడం వలన, చెరువుల్ని కబ్జాలు చేయడం వలన ఇక్కడ భావి తరాలకైతే ముప్పు పొంచి ఉందా. చెరువులు శుభ్రంగా జలకళతో సంతరించుకుని పంట పొలాలకు ఏమైనా చెరువులు, తూముల ద్వారా సక్రమంగా నీరు కానీ వెళ్ళినట్లయితే ఎటువంటి ప్రళయం రాదు, జల ముప్పు ఉండదు, జల ప్రళయం అన్నది చూడరు. అటువంటి నేపథ్యంలో ఈ తాలూకా చెరువుల్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉన్నది. ఇదే విధంగా ఈ భావి తరాలని కాపాడుకోవాలి అంటే భావి తరాల తాలూకా భవిష్యత్తు మన చేతిలోనే ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలుగా కళ్ళకు కట్టిన నిజాలుగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అయితే విజయనగరం జిల్లాలోనే కాదు, రాష్ట్ర యావత్తు మొత్తం చెరువులు, భూములు, మొత్తం కొండ వాగులు ఎన్నో ప్రాంతాలు అయితే కబ్జాలకు గురైపోయాయి. ఇటువంటి కబ్జాలని తక్షణమే నిరోధించి భావి తరాలకు ఏమని మంచి భవిష్యత్తును అందించే నేపథ్యంలో ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉందని తెలుసుకోవాలి. ఈ అక్రమ కట్టడాలు కానీ, ఇటువంటి కబ్జాలు కానీ ఉంటే మరో వైనాడు కానీ, మరో విజయవాడ బుడమనేరు వాగు తాలూకా ఉధృతి ఏ రకంగా ఉందో రాష్ట్ర ప్రజలంతా గమనించాలి. ఇటువంటి నేపథ్యంలో చెరువులపై కబ్జాలు చేసిన వాళ్ళ అక్రమార్కుల్ని భరతం పట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ బాలకిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.